నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. వైసీపీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు గతంలో 2019-24 కాకముందు గతం నుంచి కూడా వాళ్ళు చేస్తున్న అంత అక్రమాలు, అవినీతే. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలకి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ అరెస్టులు చేయడం మనం చూస్తూ వస్తున్నాం. గతంలో మన అంబటి రాంబాబు స్వయాన ముఖ్యమంత్రి గారినే నానా బూతులు మాట్లాడి జైలుకి వెళ్ళి రావడం, అప్పుడు కూడా తను బయటకు వచ్చేసి బెయిల్ మీద 18 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నేను అనేవాడికి కూడా, అంటే నేను అనే కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేనేంటో చూపిస్తా అంటున్నాడు. నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాదాపు 99 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి సేమ్ స్క్రిప్ట్తో వస్తున్నాడు. ఖచ్చితంగా నాకు ఒక రోజు వస్తుంది, నేనేంటో చూపిస్తానని చెప్పి. గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇంకొక అడుగు ముందుకేసేసి సిట్ దర్యాప్తు సంస్థల దగ్గరే ఇల్లు తీసుకుంటాను, మీ సంగతి ఎంతో చూస్తా అని చెప్పేసి అన్న. సో దీని వెనక అంటే ఇలాగా సేమ్ స్క్రిప్ట్ వీళ్ళంతా చదువుతున్నారంటే దీని వెనక కూడా ఒక వ్యూహం ఉందేమో అని చెప్పి ఒక డౌట్. ఏంటి అది అంటే ఏం చెప్తారు? ఏముంది, మేము దొంగలమే, కానీ దొంగలుగా ప్రజల దగ్గర మరి రుజువైపోతుంటే ఏం చెయ్యాలి? దొంగలు అందరికీ తెలుసు, ఏం కొట్టేశారో తెలుసు, ఎలా కొట్టేశారో తెలుసు, ఎలా చంపారో మనుషులను తెలుసు, మరి ఎన్ని ఘోరాలు చేశారో అందరికీ తెలుసు, వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. మరి ఎందుకు ఈ విధమైన ప్రెస్ మీటు, ఎందుకు ఇలాంటి ప్రగల్భాలు? అంటే ప్రజలు వీళ్ళు తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళి వచ్చారు, ఏ తప్పు లేదు, అందుకని ధైర్యంగా బయటికి రిలీజ్ అయ్యి రాగానే ప్రెస్ మీట్ పెట్టి మరి మమ్మల్ని అన్యాయంగా జైలుకి పంపించారు కాబట్టి మేము మరి అన్యాయంగా పంపించిన వాళ్ళగా మేము అక్కడ అనుభవించిన శిక్షకి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారేమో అని అనుకుంటారని వాళ్ళ అభిప్రాయం. మరి అంతే కదా. అంటే ఈ రోజున ప్రజలంతా వెర్రి వాళ్ళు కాదు, వాళ్ళ చెవుల్లో పువ్వులు పెట్టాల్సిన అవసరం మీకు లేదు ఇంకా పాపం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2019 ఎలక్షన్కి పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్ పెట్టించుకున్నారు జగన్ గారి చేత. అవన్నీ చూసిన తర్వాత అర్థమైపోయింది వీళ్ళందరూ ఎవరంటే దారి దోపిడీ దొంగల కన్నా దారుణమైన వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నాము. ఏం జరిగిందో అందరం చూస్తాం 2024 వరకు. మరి ఈ రోజున వీళ్ళు కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చెప్పటాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారండి? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. తిరిగి వచ్చాక మరి ఆ రోజున తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే వాళ్ళు దానికంటే ముందు అసలు మాకు ఏ నేరము మేము చెయ్యలేదని మాత్రం చెప్పరు, ఏ ఘోరము చెయ్యలేదని చెప్పరు, ఈ హత్యతో మాకు సంబంధం లేదని చెప్పరు, కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటారు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి తెరుస్తాము, మాకు ఒక రోజు వస్తుందని కుక్క భాష. అంటే పేరు నాని జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్కలా పనిచేస్తానంటాడు. అంబటి రాంబాబు ఏమో మరి మా ఇంట్లో కుక్కలో, మా వీధిలో కుక్కలో, లేకపోతే మా తోటలో కుక్కలని మాట్లాడతాడు. కుక్కకు ఒక రోజు వచ్చిద్దని మాట్లాడతాడు. ఇలాంటివన్నీ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ఆ నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాలు ఆయన భయంకరమైన అరాచకమైన పరిపాలన అందించాడు. ఒక అన్నదమ్ములు ఇద్దరు కూడా మారీచి సుబాహుల్లాగా ఎంత దౌర్జన్యం చేశారు, ఎన్ని హత్యలు చేశారు, ఎంతమంది ఆడపిల్ల స్నానం చేస్తుంటే కూడా ఆ రోజున ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అండి ఎలక్షన్ అప్పుడు. మరి 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున వీళ్ళు బయటకు వచ్చి మేమేదో చేస్తాము, మాకు ఒక రోజు వస్తుందంటే ఏం చెయ్యలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రతిసారి ప్రజలను మోసం చేయటం కాదు. ఈ రోజున ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ ఎవరు మోసపోరు. ఆ రోజున చూసాం 2019 ఎలక్షన్కి ప్రతి ఒక్కటి కూడా సీన్ కళ్ళకు కట్టినట్లు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చూపెట్టింది. ఏంటంటే ఇదిగో మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా, అయితే ఏం జరిగిద్ది అనేది మనం చూసాం. అవన్నీ కూడా అయినా కూడా ఏముందిలే అలాంటివి, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఏదో చేస్తాడు అని. ఏదో చేశాడు ఖచ్చితంగా. ఏం చేశాడంటే వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ. మరి అలాంటిది వీళ్ళు వచ్చి ఈ రోజున దొంగలు బయటకు వచ్చి ఇలా దొంగ స్క్రిప్ట్లు పట్టుకొని చదువుతూ ఉంటే ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఎలా ప్రజలు నమ్ముతారని వీళ్ళు అనుకుంటున్నారు? వీళ్ళకి ఎవరు భయపడతారని అనుకుంటున్నారు? భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎదురు తిరిగి మన పిల్లల్ని కానివ్వండి, మన రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి, మనకి ఒక భరోసాని ఇస్తారు, వాళ్ళకే ఓటేస్తారు. అయితే అది కాక మనం చూసుకుంటే ఈ యొక్క సేమ్ స్క్రిప్ట్ అందరూ కూడా చదవడం వెనక కూడా ఒక కుట్ర ఉంది, దీని వెనక సాక్షి ఉందా అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటంటే అతి తొందరలో రానున్నటువంటి ఒక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ యొక్క ఎన్నికల్లో వీళ్ళ పరాభవం ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. ఏమన్నంటే ఖచ్చితంగా ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి రానున్నటువంటి ఒక సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళవే అవుతాయి, కానీ మాకు సంబంధం లేదు, మా ఓటర్లే వేరన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ కూడా కొంత ఏంటంటే వైసీపీ ఏపీలో బతికే ఉందని చెప్పడానికి వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడితే కొంత ధైర్యంగా ఉంటారేమో చెప్పి. కానీ వాస్తవంగా చూసుకుంటే
ఈ జైలుకి వెళ్ళిన వాళ్ళు తప్ప గెలిచినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా పెద్ద గుర్తించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తప్ప మిగతా ఎవరిని కూడా పెద్ద గుర్తుపట్టేటువంటి పరిస్థితులు లేవు. సో ఈ అరెస్ట్ అయిన వాళ్ళైనా సరే బయటకు వచ్చి మీకు మేము వస్తే ఒక మీ అంతు చూస్తామని చెప్పేసి అని, లేదా 2029 మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మీ సంగతి చూస్తామని చెప్పి, ఇవన్నీ కూడా కొంత మేము ఉన్నామని చెప్పేసి ఉనికిని చాటుకోవడం కోసమేనా అంటే ఏం చెప్తారు? నిన్న ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా 11 మందే కానీ 1100 వాయిస్లాగా వినిపిస్తున్నారు అనేది. అది ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పగా, మంచిదే కదా, సంతోషమే కదా, మమ్మల్ని గొప్పగా చెప్పినట్లే కదా అని చెప్పేసి మాట్లాడారు. మిమ్మల్ని గొప్పగా చెప్పారా, మీరు సంతోషపడేటట్లు చెప్పారా అని కాదు, ఆయన హెచ్చరిస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి వాయిస్లు ఇస్తున్నారు? ఈ రోజున ఒక రాక్షస గుంపులాగా, ఒక గ్రామ సింహాల గుంపులాగా మీరు పడుతున్నారు, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నట్లుగా. అది కాదు కదా, మీరు 11 మంది ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా ఏదో రోడ్లమట, చెట్లమట, పుట్లమట ఏదో ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడటం కాదు కదా, ఏదో స్క్రిప్ట్లు పట్టుకొని మాట్లాడటం కాదు కదా. అమావాస్యకి పౌర్ణానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయనకి ఏదో అని చెప్తారు కదా, అమావాస్యకి పౌర్ణానికి కొంచెం చేంజెస్ వస్తాయని, అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు ఈయన మాట్లాడటం కాదు కదా. కాబట్టి ఆయన అన్న మాటకు అర్థం ఈ రోజున ఇప్పుడు మీరు అంటున్న మాటలు ఏదైతే వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి ఇలా వాయిస్ ఇస్తున్నారంటే, వాళ్ళ క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపటం కోసమా, మేమున్నామని ఉనికిని చాటుకోవటం కోసమా, లేదు మమ్మల్ని ఎంత మీరు తొక్కాలని చెప్పి చూసినా కూడా మేము ఈ విధంగానే రెచ్చిపోయి మాట్లాడతాం అనేది అంటే అదేది కాదు. అసలు వీళ్ళు వాళ్ళకు వాళ్ళే ధైర్యాన్ని నింపుకోవటం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డీలా పడిపోతాడో, ఎక్కడ మాకు డబ్బులు వేయటం ఆపేస్తాడో, మా పేటీఎం బ్యాచ్ అంతా ఎక్కడ ఇబ్బందికి గురైద్దో, కాబట్టి ఆ పేటీఎం డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే ఇలాగా ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి ఈ తాటాకు చప్పుళ్ళు చేయాలి, ఈ విధంగానే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలి, ఇలాంటి డ్రామా ఆడితేనే మా పబ్బం గడిచిద్దనో లేకపోతే మా బ్రతుకు సాగిద్దనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అదే ఆలోచనని ముందుకు తీసుకువెళ్తున్నారు తప్పించి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క వాయిస్కి విలువ లేదు, వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ లేదు. ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చినంత మాత్రాన నువ్వు చేసిన తప్పులేమి పూర్తిగా కేసు అయితే కొట్టేయలేదు కదా. పూర్తిగా కేసు కొట్టేసి నువ్వు మంచివాడివి, చాలా సౌమ్యుడివి, బుద్ధిమంతుడివి అని చెప్పలేదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా 2 పదాల మీదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఒకటి విలువ, ఒకటి విశ్వసనీయతని. ఏముంది ఆ విలువ? పార్టీకి అసలు విలువే లేని పార్టీ గురించి విలువ ఎక్కడ ఉంటుంది? విశ్వాసం అంటే ఏంటి? విజయసాయి రెడ్డి చెప్పాడు కానీ విశ్వాసం అంటే విశ్వసనీయత ఏంటి, విశ్వాసం ఏంటి అని చెప్పాడు. విలువలో విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు కూడా ఈ రోజున అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ వింటున్న తర్వాత ఏమనిపిస్తుందంటే వాళ్ళకు వాళ్ళు ధైర్యం చెప్పుకుంటున్నారు తప్పించి ఏం పర్వాలా అనుకున్నట్లుగా వాళ్ళ భుజం వాళ్లే తట్టుకుంటున్నట్టు ఈ మాటలన్నీ వింటుంటే. ఎక్కడా కూడా చేసిన తప్పులు క్లియర్గా అక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి, పిన్ టు పిన్ను. ఛార్జ్ షీట్లు పట్టుకునే ధైర్యం వీళ్ళ దగ్గర ఉందా? దాంట్లో ఉండే సెక్షన్ల కింద ఏం కేసులు నమోదైనయో చదివే ధైర్యం ఉందా? లేకపోతే లడ్డు కల్తీ నెయ్యి జరిగిన దాని విషయంలో ఆ ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్లు పట్టుకునే ధైర్యం ఉందా? ఏది కూడా ఒక్క పేపర్ చేతిలో లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీదో, సాక్షిదో, విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో ఎవరో చెప్పిన మాటలకి ఏదో మీరు స్క్రిప్ట్ రాసుకొని అక్కడ పెట్టుకొని మాట్లాడే మాటలకి ఎవరు భయపడతారు? ఎందుకు భయపడాలి? ఎందుకు మీకు నెక్స్ట్ ఓట్లేస్తారు? 2029లో ఎలా వస్తారు? రాలేరు, ఖచ్చితంగా రారు. వాళ్ళకెవరు భయపడరు. వాళ్ళు ఈ రోజున 11 ప్రజల్లో తిరిగితే ఏమన్నా సరే ఓట్లు పడే అవకాశం ఉంది, కానీ జైళ్ళలో తిరిగితే వీళ్ళకి ఓట్లు ఏం పడతాయండి? మీరు ప్రజల్లో తిరిగినా కూడా వాళ్ళకి ఓట్లు పడవండి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలు అంత ఘోరంగా ఉన్నాయి. ఈ రోజు కూడా కులం 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 అని చెప్పి కులం కుంపట్లు పెట్టడానికి చూస్తుంటే ఒక్కొక్కరిని ఏం చేయాలి? కులం గురించి మాట్లాడితే కుక్కను కొట్టినట్టు కొట్టాలి. మీరు రాజకీయాల్లో ఎలా అలా చావచ్చు కదా. అసలు కులాల ప్రస్తావన ఎందుకు? మతాల ప్రస్తావన ఎందుకు? హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం దగ్గర నుండి ఈ రోజున స్వామివారి లడ్డు కల్తీ విషయం వరకు ఇన్ని అక్రమాలు చేసి ఇంత దారుణంగా ప్రవర్తించి ఈ రోజున బొట్టు పెట్టి పెద్ద ముత్తైదోలో వచ్చి భార్యను పక్కన కూర్చోబెట్టుకుని పూజలు చేస్తుంటే దొంగ పూజలు నమ్ముతారా నువ్వు హిందువు అని? ఈ తప్పులన్నీ క్షమించేస్తారా ప్రజలు? నీ క్యాస్టర్ ఆయిల్ తాగిన ఫేసే చెప్తుంది నిన్న నువ్వు ఎంత ఇష్టంగా కూర్చున్నావో భగవంతుని పూజ దగ్గర. చూసాం కదండి. ఆ మూడు పెళ్ళాలు ఇద్దరు ఆ భార్య భర్త ఫేస్లో కనీసం ఒక చిరునవ్వు అన్నా ఉందా? చక్కటి చిరునవ్వు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఉందా? క్యాస్టర్ ఆయిల్ తాగి ఏం కర్మరా బాబు మాకు అన్నట్లు కూర్చున్నారు పూజ దగ్గర. ఎందుకు కూర్చోవాలి మీరు? స్వామివారి సింహాసనానికి సమానంగా మీ కుర్చీలు ఎందుకు వేసుకున్నారు? అసలు మిగతా వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టేసి మీరు అంత ఎత్తున కూర్చొని మీ పూజలేంటి? సరే పూజా కార్యక్రమం సవ్యంగా చేశారా? అంటే ఒంగోని కొబ్బరికాయ కొట్టలేడు, నుంచొని కొబ్బరికాయ కొడతాడు, సరే ఏదోలే అనుకున్నాము. ఇంక ఇది కూడా ఇట్లానా అంటే ప్రతి ఒక్కటి అనమాట. ఏదో ప్రశాంతంగా ఆవిడ బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్ళనివ్వకుండా ఈ లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మరి ఏడుపు మొహంగా ఏముంటుందండి? అదే కాక స్వామివారి దగ్గర అంతా అయిపోయిన తర్వాత లెంపకాయలు వేసుకోమన్నా సరే
దేవుడి దగ్గర నేనేంటి, అదే హిందూ దేవుడి దగ్గర నేనేంటి లెంపకాయలు వేసుకునేదని చెప్పి లెంపకాయలు కూడా వేసుకోలేదు. 4 గోడల మధ్య బైబిల్ చదివే వ్యక్తి నలుగురిలో లెంపలు ఎట్లా వేసుకుంటాడండి? ఆయన బైబిల్ సరే, నువ్వు ఇష్టపడే బైబిల్ని నలుగురిలో చదవలేని వాడివి, నువ్వు ఇష్టపడే బైబిల్ని నువ్వు 4 గోడల మధ్య చదివేవాడు, మరి 4 గోడల మధ్య దేవుడు తప్పులు ఒప్పుకుంటాడు, కానీ 10 మందిలో ఒప్పుకునే ధైర్యం కానీ అది కానీ చేయడు. ఆయనకు లేదు ఫస్ట్ విశ్వాసం, ఆయనకు లేదు ఫస్ట్ విలువ. కాబట్టి వీళ్ళు విలువలకు వలువలు వదిలేశారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఎప్పటికి కూడా మారరు. పోయినసారి ఏదో ప్రతిష్టకి వెళ్ళినప్పుడు ఆయన కింద కూర్చుంటూ పడిపోతుంటే ఒక 4-5 పట్టుకున్నారు, మళ్ళీ పూజ అయిపోయి మళ్ళీ 4 లేపారు. సో ఇలాంటి సీన్లు వల్ల ట్రోల్ అవుతున్నానని చెప్పి కుర్చీలు వేసుకున్నాడని చెప్పేసి చాలా మంది. అవును, అది కూడా ఒక కారణం. ఇప్పుడు నుంచొని కొబ్బరికాయ కొడితే ఒక ప్రాబ్లం, కూర్చొని కొడితే ఒక ప్రాబ్లం. నేను సరే కూర్చుందామని ట్రై చేసి పీట మీద ఎలా కూర్చోవాలో కూడా తెలియకుండా అదేదో ఎలికలా పడిపోయాడు పాపం. దానికి కూడా 10 మంది పట్టుకొని ఎట్లా ఆపారు. అంటే ఇవన్నీ కూడా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అవ్వటం ఖాయం. అది కూర్చుంటాడా లేకపోతే నుంచుంటాడా లేకపోతే ఇంకోటి చేస్తాడా అది అంతా పక్కన పెడితే ఆయన చేసే ప్రతి పని ట్రోల్ అవ్వటమే. ఎందుకంటే అమావాస్యకి పౌర్ణానికి ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తి ట్రోల్ అవ్వక ఏ విధంగా? మరి ఖచ్చితంగా నువ్వు మంచి చేసి మంచి మాట్లాడే వ్యక్తివైతే మంచిగానే చూస్తారు. ఈ రోజున ఆయన ఏ మాట మాట్లాడినా గూగుల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విషయాల గురించి గతంలో ఏం చేసింది అనేది చూస్తున్నారు ప్రజలు. సో చూద్దామండి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని చెప్పి మాట్లాడడాన్ని, ఈ కుక్క భాష గురించి కావచ్చు లేదా ఇలాంటి మాటలన్నీ కూడా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. కానీ రానున్నటువంటి స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందనే చెప్పుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.